అందరికీ నమస్తే అండి. ఇళ్లల్లో కోళ్ళు పెంచుకునే వాళ్ళు ఇదొక హై అలర్ట్‌గా తీసుకోవాలి. ఎందుకంటే కోళ్ళ పెంచుకున్నా సరే కోళ్ళ ఫార్మ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ జాగ్రత్తగా వినాల్సినటువంటి విషయం ఏంటంటే, కొత్త రకమైనటువంటి వైరస్ అనేది గాల్లో వ్యాపిస్తుంది. దీని తర్వాత ఏంటంటే, కోళ్ళు మన దగ్గర తింటాయి, తిరుగుతానే ఉంటాయి కానీ హఠాత్తుగా రాత్రికి రాత్రే కోళ్ళనేవి చనిపోవడం జరుగుతుంది. 24 గంటల్లో మావి 10 నాటుకోళ్ళు, ఒక 4 పుంజులు. అది పుంజులైతే దాదాపు పెద్దయిపోయినాయి. అమ్మకానికి వచ్చినాయండి పుంజులు. ఆ పుంజులు ఒక 4 పెట్టలు కూడా చనిపోవడం జరిగింది. 24 గంటల్లో అయితే 10 చనిపోవడం జరిగింది. మీరు గనక ఏదైనా ఇళ్లల్లో కోళ్ళు పెంచుతున్నప్పటికీ కూడా, లేకపోతే ఏదైనా ఫాము రన్ చేస్తున్నప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్త వహించండి. ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్స్ అనేవి వేయించుకోవడం అనేది చాలా మంచిదండి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవి ఒక 2 పొద్దున్న చనిపోయినాయి, తెల్లవారుజామున చనిపోయినాయి. నిన్నంతా బాగానే ఉన్నాయి, తిరిగినాయి, నైట్ కూడా చక్కగా నిద్రపోయినాయి అనుకున్నాము. కానీ తెల్లారి చూసేటప్పుడు కూడా కింద పడిపోయి ఇలా ఉండడం అనేది పొద్దున్న చాలా బాధాకరమైనటువంటి విషయము. కోళ్ళు మునగడ తీసినట్టుగా ఉంటాయండి. మీరు ఇక్కడ ఈ కోడిని చూడొచ్చు, చాలా డల్గా ఉంది, మునగడ తీస్తుంది. నోట్లో నుంచి సొంగ అనేది చిన్న చిన్నగా డ్రాప్స్గా పడటం అయితే చూడొచ్చు. సో ఇది సిమ్టమ్స్ అయితే ఈరోజు కనిపించింది ఈ కోడికి. మిగిలిన కోళ్ళకైతే అలాంటి సిమ్టమ్స్ ఏమీ లేవండి. హఠాత్తుగా ఉన్నపాటునే అవి చనిపోవటం చూసాము. సో మీరు కనుక ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా చూసుంటే, ఇలా కోడి కనుక ఇలా డల్గా ఉంటుంది, మునగడ తీసుకొని ఉంటుంది, నోట్లో నుంచి సొంగల్లాగా కారుతూ ఉంటుంది. ఇది కనుక మీ కోళ్ళకి ఉన్నట్టయితే మీ కోళ్ళు వైరస్ బారిన పడిందని మీరు గమనించవచ్చు. ఒక్క కోడికి కనుక సోకితే మీ దగ్గర ఉన్నటువంటి కోళ్ళన్నిటికీ కూడా ఇప్పటికే వ్యాపించినట్టే. ఎందుకంటే దీన్ని నివారించడానికైతే ఎలాంటి మందులు లేవు, కానీ ముందస్తు జాగ్రత్తగా అయితే మందులైతే ఉన్నాయి. సో మీ కోళ్ళు కనుక స్టార్టింగ్ స్టేజ్లో కనుక దీన్ని గుర్తించినట్టయితే రిగ్జన్ కానీ టెట్రాసైక్లిన్ కానీ వేసి మీ కోళ్ళకి వీటి నుంచి అయితే బయటపడవచ్చు. ఎవరైనా కోళ్ళు పెంచుకునే వాళ్ళు కనుక ఉండుంటే ఇప్పుడే జాగ్రత్త పడండి. ఒకసారి మీ దగ్గర కోళ్ళని గమనించుకోండి, వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోండి. సో ఇది గాలి ద్వారా వ్యాపించే వైరస్ కాబట్టి దీన్ని గుర్తించడం అనేది చాలా కష్టం. మా ఊర్లో అయితే దాదాపుగా చాలా కోళ్ళు అయితే హఠాత్తుగా చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఎవరైనా కోళ్ళు పెంచుకునే వాళ్ళు ఉంటే ముందుగానే జాగ్రత్త పడి మీ కోళ్ళకి సరైనటువంటి వ్యాక్సిన్ వేసి వాటిని కాపాడుకోండి.